ఆకాశవాణి అనంతపురం నగరంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ నిర్వహణ గురించి అనంతపురం నగరపాలక కమిషనర్ శ్రీ జి నాగరాజు గారితో పరిచయం వింటారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత నినాదంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయన్న మహాత్మా గాంధీ నినాదంతో దీన్ని చేపడుతున్నారు. మహాత్ముని జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివస్ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అనంతపురం నగరానికి సంబంధించి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారని మనతో మాట్లాడడానికి నగర కమిషనర్ నాగరాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ఈ నెల 17 నుంచి చేపడుతున్నారు కదా, ఎలాంటి కార్యక్రమాలను ఈ అనంతపురం నగర ప్రాంతానికి సంబంధించి చేపడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు నాగరాజు. సో అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత కార్యక్రమం కింద 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో పబ్లిక్లో మోటివేషన్ చేయడంతో పాటు వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్లస్ శానిటైజేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా, తర్వాత వర్కర్లకు కానీ స్టాఫ్ కానీ వాళ్ళకి కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ కండక్ట్ ఆఫ్ హ్యూమన్ సైన్స్, స్వచ్ఛత రన్స్, మారథాన్స్, స్వచ్ఛత ప్లెడ్జ్ ఇన్ ఆఫీసర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత ప్లాంటేషన్ డ్రైవ్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెప్మా, ఎస్ఎస్జీస్, ఎన్జిఓస్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ చేయడము, తర్వాత మిషన్ లైఫ్ క్యాంపెయిన్ కింద సేవ్ ఎనర్జీ, వాటర్ వీటి కార్యక్రమాలు, ప్లాస్టిక్ అండ్ శానిటేషన్ మీద కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు, అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత స్ట్రీట్ ప్లేస్ నాటక స్ట్రీట్లో కార్యక్రమాలు ప్లే చేయడం ద్వారా అవగాహన కల్పించే విషయం కార్యక్రమాలు, మళ్ళీ కండక్టర్ వార్డు గ్రామ సభలు, తర్వాత ప్రతిరోజు కూడా ఒక ఏరియాలో శానిటైజింగ్ క్లీన్నెస్ డ్రైవ్ పెట్టడం, డిసిన్ఫెక్షన్ ఆఫ్ డ్రైన్స్ కానీ, గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, బ్లీచింగ్ లైమ్ పౌడర్స్ స్ప్రెడ్డింగ్ చేయడం కానీ, ఇలాంటి శానిటైజింగ్ యాక్టివిటీస్ డైలీ ఇట్లా పబ్లిక్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడంతో పాటు డైలీ శానిటైజేషన్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం. ఇదంతా స్వచ్ఛతకి భగీదారి కార్యక్రమం చేయడం జరిగితే యాక్టివిటీస్ కూడా క్లీన్నెస్ ఆఫ్ డిసిన్ఫెక్షన్ ఆఫ్ డ్రైన్స్ బ్లాక్ అయిన చోట క్లీన్ చేయడము, తర్వాత రోడ్స్ క్లీన్ చేయడము, ఎక్కడైనా గార్బేజ్ పర్సన్స్ అవి రిమూవ్ చేయడము, మళ్ళీ గార్బేజ్ రిమూవ్ చేసిన ప్లేసెస్లో కానీ, సిల్ట్ తీసిన ప్లేసెస్ కానీ మనము బ్లీచింగ్ లైమ్ పౌడర్ స్ప్రెడ్ చేయడము, తర్వాత వాటర్ బ్లాక్ అయిన చోట లేకపోతే లో లయింగ్ ఏరియాలో మస్కిటో దోమల మందు స్ప్రే చేయడము, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట గ్యాంగ్ వర్క్లు కూడా టేకప్ చేయడం జరిగింది. తర్వాత సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కింద మనం వర్కర్లకు కూడా మెడికల్ క్యాంప్స్ 6 సర్కిల్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో మెడికల్ క్యాంప్స్ వాళ్ళకి చేయడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. కొంత మెడిసిన్ కూడా ఇప్పించడం జరిగింది. సో మన మున్సిపల్ ఆఫీస్లో కూడా అందరికి కూడా దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. మళ్ళీ 31 వరకు అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి. సార్, ముఖ్యంగా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలను ఏ విధంగా భాగస్వామ్యం చేస్తున్నారు సార్? ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రజలకు అవగాహన కల్పించడానికి ముఖ్యంగా మాకు ఆల్ వార్డు శానిటేషన్ సెక్రటరీస్, హెల్త్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. మళ్ళీ సెక్రటరీస్ ద్వారా డోర్ క్యాంపెయిన్ చేయడము, తర్వాత ఈ మధ్య మా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్స్ మన అనంతపురం నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం మీద కానీ, ప్లాస్టిక్ మీద కానీ కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడము, అది పబ్లిక్లో డిఫరెంట్ ప్లేసెస్లో అది డిస్ప్లే చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేలా చేయడము. తర్వాత ఇంకో ఇన్నోవేటివ్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ వర్కర్స్ కానీ ఆల్ వార్డు శానిటైజేషన్ సెక్రటరీ ముందుగా మమ్మల్ని మేము మార్చుకొని తర్వాత మార్చుకోవడం ద్వారా పబ్లిక్లో మెసేజ్
మంచిగా తీసుకెళ్లడం ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రింట్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పబ్లిక్ మెసేజ్ తీసుకోవడం బల్క్ మెసేజ్ ద్వారా కానీ పబ్లిక్ మెసేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటింటి తిరిగి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యము, ఈ స్టేక్ హోల్డర్స్ అందరి భాగస్వామ్యం ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాము. పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడానికి అన్ని రకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా చాలా కాలం నుంచి అంటే ప్లాస్టిక్ భూతం విస్తరిస్తోంది. ఈ ప్లాస్టిక్ నియంత్రణకు ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అంటే పగడ్బందీగా చర్యలు చేపట్టడానికి కానీ ఈ ప్లాస్టిక్ను నివారించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? సో మంచి అంశమే రేజ్ చేసినారు. నాకు ఇష్టమైన సబ్జెక్టు కూడా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది ప్రజలు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు 24 hours ప్రజల జీవితాల్లో ప్లాస్టిక్ అనేది మమేకమైపోయింది. ప్లాస్టిక్ లేకుండా మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మనుషులైతేనేమి దానికి ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు తెలియకుండా మనని రోగాలు కొని తెచ్చుకుంటున్నాము. మరి క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 100% ప్లాస్టిక్ మానేసినప్పుడు, బ్యాన్ చేసినప్పుడు మాత్రమే మన పట్టణం పారిశుద్ధ్యపరంగా చాలా బాగుంటుంది. సో ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రోగాల పాలవుతున్నారు. ఎందుకంటే కర్రీ ప్యాంట్స్ ఉన్నాయి, టీ ప్యాంట్స్ ఉన్నాయి, వేడిది మరిగేది దాంట్లో పోస్తారు. దానివల్ల అది కరిగిపోయి అది మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అట్లే పప్పు, సాంబార్, రసం ఇలాంటివి కానీ లేకపోతే మటన్, చికెన్ షాపులో కవర్లో వేసి ఇస్తారు. దానివల్ల అలాగే మనం వాడడం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగిపోయి దాన్ని మన కడుపులోకి వెళ్ళడం వల్ల ప్రజలకు తెలియకుండానే ఎన్నో రోగాలు వస్తున్నాయి. వాళ్ళు ఎన్నో ఆరోగ్యము ప్లస్ డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఎంటైర్ అనంతపురం నగర పంచాయతీలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజల్లో కూడా వాళ్ళకి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు కల్పించి ఈ ప్లాస్టిక్ బ్యాన్ తీసుకెళ్ళేదానికి మా శాఖశక్తిలో కృషి చేస్తాము. అయితే దీనికి మనం చేయాల్సింది ఏమిటంటే మళ్ళీ వ్యాపారస్తులతో కూడా, స్టేక్ హోల్డర్స్, అన్ని రకాల వ్యాపార సంఘాలతో కూడా మాట్లాడి మనకి ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ ఐటమ్స్ విరివిగా వాళ్ళకి చూపించడం ద్వారా ప్లాస్టిక్ బ్యాన్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఐటమ్స్, క్లాత్ బ్యాగులు కానీ, పేపర్ కవర్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, ఎకో ఫ్రెండ్లీ కవర్స్ కానీ ఇలాంటివి విరివిరిగా అన్ని వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేయించడం ద్వారా ఇది ప్లాస్టిక్ కంట్రోల్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఏమో ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఆ ప్రజలు భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే ఇది కూడా సక్సెస్ అవుతుంది. సో ఇట్లా అన్ని రకాలుగా అంటే ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా, ఎన్జిఓస్ని పార్టిసిపేట్ చేసుకోవడం ద్వారా, ఎన్జిఓస్ కానీ, మీడియా కానీ, విఐపీస్ కానీ, పబ్లిక్ని కానీ మనకి ఈ కార్యక్రమంలో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేము ఖచ్చితంగా ఈ టౌన్లో 100% 100% ప్లాస్టిక్ బ్యాన్ చేసేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు అంటే ప్లాస్టిక్ నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి, ఇంతవరకు కూడా ప్లాస్టిక్ వినియోగం మీరు చెప్పారు అంటే టీ షాపుల్లో కానీ లేకపోతే ఏదైనా మనం కూరగాయలు తెచ్చుకోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ సంచుల్లోనే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ వాడిన తర్వాత డ్రైనేజ్లోకి పారేస్తున్నారు, లేకపోతే చెత్తలోకి పారేస్తున్నారు. డ్రైనేజీల్లో మొత్తం చాలా వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, లేకపోతే నిండిపోయి డ్రైనేజీలన్నీ కూడా మొత్తం బ్లాక్ అవుతున్నాయి చాలా చోట్ల. సార్, దీనికి ఎలాంటి ప్రణాళిక చేపట్టారు మరి? ప్రస్తుతానికైతే మీరు చెప్పింది కరెక్టే, డ్రైన్లో బ్లాక్ అవుతుంది. అయితే మనం ప్లాస్టిక్ మనము బ్యాన్ చేయించగలిగినాడు, 100% ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆటోమేటిక్ డ్రైన్స్ క్లీన్ అవుతాయి. ఆ బ్లాక్ మేము ఎట్టా సిల్ట్ తీస్తాం కాబట్టి ఫర్దర్గా అది మళ్ళీ పడదు. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ని 100% చేయగలిగితే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒక్కసారి వాడి పడేసే ఏ ప్లాస్టిక్ అయినా సరే బ్యాన్ చేయడమే అది ఇంప్లిమెంట్ చేయగలిగితే కాలువలో పడే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం అవసరము, విఐపీల భాగస్వామ్యం అవసరము, మీడియా సహకారం అవసరము, ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే అన్ని రకాల వ్యాపార సంస్థలు కానీ, వ్యాపారస్తులు కానీ, షాపుల వాళ్ళు కానీ వాళ్ళు సహకరించిన అవసరము. సో నేనైతే
వ్యాపారం చేసుకున్న అందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, పేపర్ కవర్స్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ కవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి విరివిరిగా లభ్యత ఉండేలాగా అది ప్రొడ్యూస్ చేసే వాళ్ళని పిలిపించి ఈ వ్యాపారస్తులకి ఇంటరాక్షన్ చేయించేసి ఆల్టర్నేటివ్ ఐటమ్స్ ఉండేలాగా ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల అది సక్సెస్గా ఆ పాయింట్ కూడా ఒక కారణము. ప్రజలను భాగస్వామ్యం చేయడం అనేది అది సక్సెస్ అయితే అది కూడా మనం ప్లాస్టిక్ సక్సెస్ అయ్యేదానికి కారణం ఉంటుంది. చాలామంది కూడా మనం కొంచెం అవగాహన కల్పించడం ద్వారా అందరూ కూడా ముందుకు వస్తారని నా అభిప్రాయము. తర్వాత మీ ఎంటైర్ ఇంక్లూడింగ్ కమిషనర్, ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ కూడా ప్లాస్టిక్ను పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీస్లో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసే దానికి నేను కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నా. నేను కూడా మార్చుకుంటున్నా. ఆల్రెడీ నేను ప్లాస్టిక్ వాడట్లేదు, ఆల్టర్నేటివ్ ఐటమ్స్ మాత్రమే వాడుతున్నాను. మా ఇంట్లో హోమ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాను, తడి చెత్త బయటికి పంపట్లేదు. సో నేను మార్చుకోవడం ద్వారా మాత్రమే పబ్లిక్లోకి మెసేజ్ ఇవ్వగలుగుతాను. ఈ దిశగా ప్లాస్టిక్ 100% బ్యాన్ చేసేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నివారణకు కానివ్వండి, లేకపోతే ఈ స్వచ్ఛ భారత్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రతి చోట కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భావి భారత పౌరులైనటువంటి పిల్లల్లో కానీ విద్యార్థుల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ మీరు? స్కూల్లో అయితే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీలు అలాంటివి పెట్టవచ్చు. తర్వాత వార్డ్ సెక్రటరీస్ ఇంటింటికి పబ్లిక్ తిరగడం ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించవచ్చు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి అవగాహన కల్పించవచ్చు. మళ్ళీ నేను డిఓ గారితో మాట్లాడి అన్ని స్కూల్స్లో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చివరిగా చెప్పండి, ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమము సక్సెస్ కావాలంటే ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? స్వచ్ఛతా ఈ కార్యక్రమంలో కూడా మనకి నేను చూసిన ఈ గ్రామ సభలలో పబ్లిక్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. నేను ప్లాస్టిక్ మీద కూడా మాట్లాడినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నాకు పూర్తి సహకారం వస్తుంది అనుకుంటున్నాను. సో ముఖ్యమైన మోటివ్ ఏమిటంటే ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే ప్లాస్టిక్ పూర్తిగా సక్సెస్ అవుతుంది. అందుకని నా స్పెషల్ డ్రైవ్లో ప్రజలకు అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన అజెండాగా పెట్టుకుంటున్నాను. నేను కమిషనర్గా జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో కూడా శానిటైజేషన్ రౌండ్లు తిరిగేటప్పుడు నేను ఒక ప్రాక్టికల్ సమస్య చూసినాను. చాలా చోట్ల చెత్త పోగు ఉన్న కాడ ఆ తినే ప్లాస్టిక్ కవర్లో ఎక్కడైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ తినేదానికోసము చాలా పశువులు ఫుడ్ తినేదానికోసం ఆ కవర్తో పాటు ఆ ఫుడ్ని తినేస్తున్నాయి. దీనివల్ల పశువులు కూడా ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి అందరూ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే తినే వస్తువులు రోడ్ల మీద కానీ, డ్రైన్లు కానీ, చెత్తలు కానీ వేయకూడదు. దానివల్ల పశువులన్నీ కూడా నాకైతే బాధగా ఉంది. పశువులన్నీ కూడా తిని పొట్ట బాగా ఉబ్బి చనిపోవడం కూడా ఉంటుంది. కొంతమంది చనిపోతే పర్వాలే, దాన్ని పొట్టలో డిస్టర్బెన్స్ బయటికి చెప్పుకోలేవు. ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల బాగా నరకం అనిపిస్తాయి పశువులు. కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ పూర్తిగా మానేస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి, టౌన్ పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రంగా ఉండడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటుంటుంది కాబట్టి మన ఖర్చులు కూడా తగ్గుతాయి. సో ప్రజలందరూ కూడా డ్రైన్స్ బ్లాక్ కావడం వల్ల, బ్లాక్ అయిన చోట వాటర్ స్టాగ్నేషన్ కావడం వల్ల దోమలు పెరుగుతాయి. ఆ దోమల వల్ల జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాల వల్ల మనకి తెలియకుండా మనం వేలు లక్షలు ఖర్చు పెడతాం దానికోసము. దీనికంతగానం డ్రైన్లలో చెత్త వేయకుండా వాటర్ ఫ్రీగా ఫ్లో అయిన నాడు దోమలు తగ్గే కంట్రోల్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు కమిషనర్ గారు. అంటే ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనందరము ఆరోగ్యంగా ఉంటాము. దీంతోపాటు మూగజీవాలు కూడా ఈ పొల్యూషన్ వల్ల, ఈ కాలుష్యం వల్ల కూడా మూగజీవులకు కూడా అనర్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములై వారందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ప్లాస్టిక్ను నిషేధించాలని కూడా చక్కటి సలహాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. మీరింతవరకు అనంతపురం నగరంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ నిర్వహణపై అనంతపురం నగరపాలక కమిషనర్ జి నాగరాజు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, కార్యక్రమ నిర్వహణ శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.